నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ఒక చక్కటి ప్రదేశమైన పండరీపురం గురించి తెలుసుకోవడానికి ఇక్కడ మనం ప్రయత్నం చేద్దాం. అంటే పండరీపూర్ గురించి ఎందుకు మనం ఇవాళ తెలుసుకోవాలనుకుంటున్నాం అన్నది కూడా మీకు చెప్తాను. ముందుగా పండరీపురం అనేది అది మనకి మహారాష్ట్రలో ఉన్న ఒక ప్రముఖమైన మహారాష్ట్రకి ఆధ్యాత్మిక రాజధాని అంటారు దాన్ని. ఎందుకని అంటారు అలాగా? పండరీపురంలో విశేషంగా పాండురంగడు, విఠోబా అంటారు ఆయన్ని, పాండురంగడు అంటాడు. ఆయనకి రకరకాల పేర్లతో ఆయన్ని కొలుస్తారు అక్కడ అందరూ కూడా. చాలా విశేషమైన దేవుడుగా, విష్ణుమూర్తి యొక్క మరొక రూపంగా ఆయన్ని వాళ్ళు చాలా విశేషంగా ఆరాధిస్తారు. అది ఒక మీకు ఇక్కడి నుంచి తీసుకున్నట్లయితే పూనా దగ్గర నుంచి వెళ్ళొచ్చు, షోలాపూర్ దగ్గర నుంచి వెళ్ళొచ్చు, అది దగ్గర మార్గంగా చెప్తారు. అది అంతా ఆధ్యాత్మిక శోభతో చాలా చక్కగా మనం ఎప్పుడైనా సరే భగవంతుడిని ప్రార్థిస్తే భగవంతుడి మీద మమకారంతో మనం ఎంత ప్రార్థనలు అయితే చేస్తామో భగవంతుడు కూడా తనని ఆరాధించే తన భక్తుల కోసం ఆయన ఎక్కడున్నా కూడా ఆయన వచ్చి వాళ్ళ దగ్గర వాళ్ళ కొరకు వెలుస్తాడు అని చెప్పడానికి చక్కటి నిదర్శనంగా మనం పండరీపూర్ గురించి చెప్తారు. ఈ పండరీపూర్లో ప్రత్యేకత ఏంటంటే విఠోబా ఆయన చక్కటి మూర్తి, రెండు చేతులు నడుము మీద పెట్టుకొని ఒక శిలారూపంలో వెలిసిన ఒక చక్కటి మూర్తి. దీనికి సంబంధించిన కథ ఏంటి, అసలు అది ఎక్కడుంది? చంద్రభాగా నది తీరాన ఈ యొక్క విఠోబా దేవాలయం. వాళ్ళు ఎంతో ఆరాధనగా ఆయన్ని విఠోబా అని, పాండురంగడని రకరకాల పేర్లతో ఆయన్ని వాళ్ళు పిలుస్తారు. విఠలుడు అంటారు ఆయన్ని పిలిచే విధానంలో. ఇటు పక్కన మహారాష్ట్ర కావచ్చు, ఇటు గుజరాత్, ఇటు గోవా, ఇటు పక్కన తీసుకుంటే కర్ణాటక, తెలంగాణ, అన్ని ప్రదేశాలకు కూడా కనెక్టివిటీ ఎక్కువగా ఉండే ఒకానొక ప్రముఖ దేవాలయంగా ఈయనకి మామూలుగానే ఈ యొక్క కృష్ణుడికి సంబంధించిన దేవాలయాలు చూసినట్లయితే మనం ఈ పక్కన ద్వారక, మరొక పక్కన పూరి, ఇటు పక్కన చూసినట్లయితే ఈ యొక్క విఠోబా దేవాలయంతో పాటుగా అటు ఉడిపి, ఇంకో పక్కన చూసినట్లయితే గురువాయూరు, ఇవి ఎంత ప్రాముఖ్యత పొందిన దేవాలయాలో అందరికీ తెలిసిందే. అందులో ఈ విఠోబా దేవాలయం కూడా ఈ ఆధ్యాత్మిక కేంద్రంగా, ముఖ్యంగా ఆధ్యాత్మికతలో కూడా హయ్యెస్ట్ పీక్గా, అంటే ఎలాగా ఆధ్యాత్మిక రాజధాని అనేట్టుగా కూడా దాన్ని ఎందుకు అంటారు అంటే అక్కడ ఆయన్ని వాళ్ళు నిరంతరం కొలుస్తూ అది భక్తులకి ఆయన డైరెక్ట్ కనెక్టివిటీగా ఉండే దేవాలయంగా ఆయనది చెప్పడం జరుగుతుందన్నమాట. అది ముఖ్యంగా చంద్రభాగా నది తీరాన, ఆ చంద్రభాగన లోహతీర్థం అని కూడా దాన్ని అంటారు. ఆ చంద్రభాగా నది అని ఇస్కాన్ వాళ్ళు కూడా పెద్ద టెంపుల్ అక్కడికి అడ్డం జరిగింది. ఇక్కడ ఈయనకి సంబంధించింది, ఈయన రెండు రకాల దర్శనాలు, ముఖ దర్శనంలాగా ఒకళ్ళు ఎక్కువ క్యూ ఉన్నప్పుడు అలా చూస్తారు. అలా కాకుండా మామూలు ఎప్పుడైతే డైరెక్ట్గా భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళినా ఆయన పాదాలని స్పర్శని ముట్టుకొని మనం భగవంతుడి దగ్గర ఆశీస్సులు తీసుకునే విధంగా ఉంటుందన్నమాట. అంత ప్రాముఖ్యత కలిగిన ఈయన ఏంటంటే దీనికి సంబంధించి ఒక చిన్న కథ ఏం చెప్తారు అంటే, ఇక్కడ ఆయన ఒక పుండరీకుడు అని చెప్పి ఆయన్ని అతిగా ఆరాధించే ఒకనొక భక్తుడు. ఆయన అంతకుముందు జన్మలో ముచికుందుడు అనే ఒక ఇదిగా జన్మించి, ఆ ముచికుందుడు చక్కగా దేవతలకి వీళ్ళకి అయిన రాక్షసులకి అయిన యుద్ధంలో దేవతలకి సహకరించి మొత్తానికి రాక్షసుల్ని అధిగమించి తర్వాత దేవతల దగ్గర నుంచి ఒక చక్కటి వరం తీసుకొని, నేను ఇంత శ్రమపడ్డాను కాబట్టి నాకు రెస్ట్ కావాలి, నేను రెస్ట్ తీసుకునే టైంలో నన్ను ఎవరన్నా గనక నన్ను ఇది చేసినట్లయితే, నన్ను లేపిన ఏదైనా చేసినా నా యొక్క శక్తికి నా యొక్క దృష్టికి వాళ్ళు ఇదైపోవాలని ఒక వరం తీసుకుంటాడు ఆయన. అది ఆ టైంలో దానికి తగినట్టుగానే ఆయన ఆ వరం తీసుకోవడం. ఒక కాలయముడని ఒక వ్యక్తి ఒక కృష్ణుడితో యుద్ధం చేస్తున్నప్పుడు అతనికి ఎవరితోనూ ఈ యొక్క మరణం సంభవించదు కనుక కృష్ణుడు ఏం చేస్తాడంటే ఇతని దగ్గరికి తీసుకొస్తే ఇతనే కృష్ణుడు అనుకొని భావించి ఆ కాలయముడు ఇతని మీద ఫైట్ చేయబోతే అతను దృష్టి ఇతని మీద సారించగానే అతను ఇదైపోవడం. తర్వాత జన్మలో ఇదే రకమైన ఈ యొక్క ముచికుందుడు అనే మహారాజే ఈ పుండరీకుడు రూపంలో జన్మించడం అనేదని చెప్తారు. ఆ జన్మలో ఆ పుండరీకుడిలా జన్మించిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే చాలా విలాసాలకి భోగాలకి ఆయన చాలా ఇదైపోయి తల్లిదండ్రులను పెద్దగా పట్టించుకోకుండా అన్ని విధాలుగా కూడా అలా ఉండడం బట్టి ఏమవుతుందంటే తల్లిదండ్రులు అతనితో విసిగెత్తిపోయి అతను వదిలేసి కాశీ ప్రయాణం చేయాలని ఒక అమ్మాయిని, మంచి అమ్మాయిని తెచ్చి వివాహం చేస్తారు. అయినప్పటికీ కూడా అతనిలో మార్పు రాకపోవడంతో ఇంక ఇలా కాదని వాళ్ళు కాశీ వెళ్ళిపోవడానికి నిర్ణయం తీసుకుని వెళ్ళిపోతుంటే ఇతను కూడా వెనకాల వస్తాడు భార్యతో. వచ్చాక ఒక ప్రదేశంలో వాళ్ళు విశ్రమించిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ ఆ రాత్రి కొందరు స్త్రీలు వచ్చి అక్కడ మురికి బట్టలతో వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఒక దేవుడి మందిరం లాంటి ఒక ఆశ్రమం ఉంటుంది, అక్కడ కుక్కుట స్వామి ఆశ్రమం అంటారు దాన్ని. అక్కడ వాళ్ళు వచ్చి అదంతా కూడా క్లీన్ చేసి మళ్ళీ నీట్గా బట్టలు అయిపోతాయి, వాళ్ళు వెళ్ళిపోతారు. ఫస్ట్ డే చూస్తాడు, రెండో రోజు అడుగుతాడు, ఏంటి మీరు ఎవరు అసలు వచ్చి ఇలా చేస్తున్నారు, మీరు ఇలా నీట్గా అయిపోయి వెళ్ళిపోతున్నారు ఏంటి ఇంతంతా అని అడిగినప్పుడు వాళ్ళు చెప్తారనమాట, మేము గంగా యమున అని పవిత్రమైన నదులం, మేము మా దగ్గర అందరూ కూడా స్నానం చేసి వాళ్ళ యొక్క మలినాలు మాకు అంటడం బట్టి మేము ఇక్కడికి వచ్చి ఈయనకి సేవ చేసుకోవడం బట్టి మళ్ళీ మేము మామూలైపోయి వెళ్ళిపోతున్నాం
వెళ్ళిపోతున్నాము ఆయనకి చేసిన సేవల వల్ల. ఎందుకంటే ఆయన తల్లిదండ్రులకు అంతగా సేవ చేసిన వ్యక్తి కాబట్టి ఆయన చేసిన దానివల్ల మేము ఆ రకమైనది ఆయన దగ్గర నుంచి పొంది మేము మామూలు అయిపోయి మా యొక్క ఈ సమస్యలని విడనాడి, అంటే ఎవరైతే పాపులు స్నానం చేయడం బట్టి వాళ్ళ దగ్గర ఏర్పడిన మలినాలను ఇక్కడ వదిలేసి మేము మళ్ళీ మామూలు వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా చెప్పి, నువ్వు కూడా తల్లిదండ్రులను బాధ పెడుతున్నావు, ఇది కరెక్ట్ కాదన్నట్టుగా చెప్తే అప్పుడు అతనికి ఒక పరివర్తన కలిగి మనసులో అతను అప్పటి నుంచి తల్లిదండ్రులని చాలా చక్కగా చూసుకోవడం ఇవన్నీ చేస్తాడనమాట పుండరీకుడు. ఈ సమయంలో ఇక్కడ కృష్ణుడు ఏం చేస్తాడంటే, ఈ యొక్క పాండురంగ ఆయన ఏం చేస్తాడంటే, ఏదో చూద్దాం ఇక్కడ అంత తల్లిదండ్రులని ఆప్యాయంగా చూస్తున్నాడు, వెళదాం అక్కడికి ఒకసారి అని చెప్పి ఏం చేస్తాడంటే అతను ఉన్న చోటుకు వస్తాడు. వచ్చేప్పటికి ఇతను తల్లిదండ్రులకి సేవ చేస్తూ ఉంటాడు అనమాట. ఇతను చేస్తుంటే ఏం చేస్తాడంటే బయట నుంచి పిలుస్తాడు. ఎన్నిసార్లు పిలిచినా కూడా అతను తల్లిదండ్రుల సేవలో ఉండి నేను ఇప్పుడు సేవ చేస్తున్నాను, నేను రాను, నువ్వు అక్కడే వెయిట్ చేయని చెప్తాడు అనమాట కృష్ణుడికి. చెప్తే ఆయన అంటాడు కృష్ణుడు, సరే నేను వెయిట్ చేస్తాను, ఇక్కడ చూస్తేనేమో వాతావరణం ఇలా ఉంది, ఎంతసేపు ఇక్కడ నేను నిలబడిన అంటే ఏం చేస్తానంటే చేతిలో ఉండే ఒక ఇటుక రాయిని అక్కడ విసిరేసి దాని మీద నిలబడమని చెప్తాడు కృష్ణుడికి. ఆయన ఏం చేస్తాడంటే సరేలే నువ్వు చెప్పావు కదా అని చెప్పి 2 చేతులు నడుము మీద పెట్టుకొని ఆయన అలాగే నిలబడి చూస్తూ ఉంటాడు అనమాట. ఆ తర్వాత బయటకు వచ్చాక ఆయన పాండురంగడుని గమనించి, అంటే పుండరీకుడికి సంబంధించిన వ్యక్తిగా ఆయన జరిగిన దానికి క్షమాపణ కోరితే కాదని చెప్పి ఆయన చాలా ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని పుండరీకుడుగా ఆ వ్యక్తి కోరిక మేరకు ఆయన అడిగాడు అనమాట, ఇక్కడ నువ్వు ఇదే రూపంలో వెలవాలి, భక్తులందరికీ నువ్వు కనబడాలి అంటాడు. ఇక్కడ మనం తీసుకుంటే మరాఠీలో విఠ్ అంటే ఇటుక, అంటే విఠలుడు అనే పేరు ఆయనకి ఎందుకు వచ్చిందంటే విఠల్ దాని మీద నిలబడిపోయాడు కదా, అదే రూపంలో ఆయన నిలబడిపోయి ఆ యొక్క భక్తుడి కోరిక మేరకు తల్లిదండ్రులను అతను చూసిన విధానానికి ఈయన పరవశించిపోయి అతని కోరిక మేరకు అలా ఇప్పటికీ కూడా అది చక్కగా ఒక ఎత్తైన దాని మీద రాయి మీద నల్లరాతితో చేసినట్టుగా చాలా చక్కగా విఠలుడు చాలా జీవితం ఉట్టిపడుతూ ఉండమనేది అంత ఫేమస్గా ఆ యొక్క విఠోబా మందిరం, విఠోబా అని పిలుస్తారు ఆయన్ని. దాంతోపాటుగా ఆయన్ని విఠలుడు అంటారు, పాండురంగడు అంటారు. పుండరీకుడిని ఆయన ఆప్యాయంగా ఇది చేసిన వ్యక్తి కనుక. ఇది చంద్రభాగ నత్తిరాన్. అక్కడ ఆయన చాలా లీలలు, అంటే కేవలం ఇతని కోసమనే కాదు, ఇతను అక్కడ చంద్రభాగ నత్తిరాన్ 11 ఘాట్లు ఉంటాయి. అక్కడ అందరూ వచ్చి ఫస్ట్ స్నానం చేసి 11 ఘాట్లో ఒకటి అక్కడ ఆయన యొక్క దేవాలయం ఉంటుంది. అలాగే విష్ణుపాదం అని చెప్పి ఇంకొక ప్రదేశం ఉంటుంది, అక్కడ కృష్ణుడి యొక్క పాదాలు ఉంటాయి. తర్వాత దాంతోపాటుగా ఈ యొక్క ఇతని యొక్క తల్లిదండ్రుల సమాధులు ఉంటాయి. ఎవరు? ఈ యొక్క పుండరీకుడి తల్లిదండ్రుల సమాధులు. అలాగే ఈ దేవాలయంలో ప్రథమంగా మనం చూసినట్లయితే మొట్టమొదటి మెట్టు ఒకటి ఉంటుంది. నామదేవుడు కూడా ఆయనకి అధిక భక్తుడే. అలాగే జ్ఞానేశ్వరుడు సంత్ అని చెప్పి ఇంకో ఆయన, అలాగే తుకారాము, సక్కుబాయి మొదలైన వాళ్ళందరివి కూడా అక్కడ మనం చూస్తాం. వాళ్ళ కోసం ఆయన ఆ రకంగా ఇదయ్యాడు. ఇప్పుడు ఇది మనం చెప్పుకోవడానికి కూడా కారణం ఏంటి అంటే, ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా రేపు తొలేకాదశికి అందరూ కూడా ఈ యొక్క మహారాష్ట్ర వాళ్ళందరూ కూడా మనకి ఎలాగైతే అయ్యప్ప దీక్షలాగా వెంకటేశ్వర స్వామి దీక్షని భవానీ దీక్షని మనం వెళ్తామో, వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈయన కోసం పాండురంగడి కోసం ఒక దీక్షలా తీసుకొని 21 రోజులు ముందుగానే, అంటే ఈ తొలేకాదశికి ముందే బయలుదేరి ఆ రోజుకి అక్కడ రీచ్ అయ్యేట్టుగా వెళ్ళి మొత్తం అనమాట మహారాష్ట్రలో ఇటుపక్కన పూనా నుంచి అటు చుట్టుపక్కల గ్రామాల నుంచి అన్ని ప్రదేశాల నుంచి కాలినడకన పాల్కీలు అంటారు, అంటే ఒక ఆషాఢ పాల్కీలు అంటారు దాన్ని. అంటే ఆషాఢ మాసంలో ఈ రోజున తొలేకాదశి టైంకి అక్కడ పెడతారు, పెద్ద ఉత్సవంలా జరుగుతుంది అక్కడి నుంచి. తర్వాత మళ్ళీ 4 నెలల తర్వాత దేవుడు నిద్రలేచాక కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి నాడు కూడా మళ్ళీ జరుగుతుంది. ఇది చాలా చాలా చూడడానికి అసలు కాలు పెట్టడానికి అవకాశం ఉండదు. మామూలు రోజుల్లో వెళ్ళొచ్చు తప్ప ఈ రోజున చాలా ఉత్సవం చాలా ఎక్కువగా జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో మనుషులు వస్తారు, రకరకాలుగా వెళ్ళి ఆయన్ని దర్శించుకొని, ముఖ్యంగా ఇది ఆషాఢ మాసంలో ఇది అతిపెద్ద ఉత్సవం అన్నమాట ఈ యొక్క పాండురంగడికి సంబంధించి. దీనికి సంబంధించిన ఎన్నో విశేషాలు ఉన్నాయి. మనం రాబోయే వాటిల్లో ఆయన సంబంధించిన భక్తులు, వారితో ఆయన ఎలాంటి అనుబంధం మొదలైన కథలన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇది రేపటి తొలి ఏకాదశికి ఈ రోజున ఆయన సంబంధించి పండరీపురంలో భక్తులందరూ కూడా వెళ్ళి రేపక్కడికి చేరి చక్కగా ఉత్సవంలో ఇది చేస్తారనమాట. అది ప్రత్యేకత. అందుకని చెప్పి మనం పండరీపురం గురించి తెలుసుకున్నాం. నమస్కారం.